బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మందే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మందే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం.
జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లోకి వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరూ ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను. ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో ఆ కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో
ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా పోస్టింగ్స్లో సోషల్ మీడియా వాళ్ళ మీద చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఆ ప్లాట్ఫామ్స్కి రిప్రజెంట్ చేసి అవి అండూ చేసే కార్యక్రమాలు ఎలాగూ మనం చేస్తూ ఉంటాం. ఆ ప్లాట్ఫామ్సే కాకుండా ఈ ప్లాట్ఫామ్ ఒక సూపర్ ప్లాట్ఫామ్ కింద ఎవరు ఆపలేని విధంగా మనం ఒక సూపర్ యాప్ను మన ప్లాట్ఫామ్ కింద మనం తీసుకొచ్చుకుంటా ఉన్నాం. సో మన ప్రతి కార్యకర్త కూడా పార్టీతో నిత్యం అనుసంధానమై ఉంటాడు. దీని ద్వారా జగనన్న 2.0 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.0 అన్న మొబైల్ సూపర్ యాప్ను రిలీజ్ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏం జరుగుతూ ఉంది అని అంటే, సోషల్ మీడియాలో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పన్నడము, ఇవన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. జగనన్న 2.0 సూపర్ యాప్ను ఈ యాప్లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలను కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు కూడా అనుసంధానమై కూడా ఉంటాడు. ఎందుకనంటే ఇక్కడ పోస్ట్ చేసే ప్రతి కంటెంట్ కూడా మన పార్టీలో ప్రతి ఒక్కరికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యలు కానీ, కార్యకర్తలు పోలీసుల ద్వారా హెరాస్మెంట్ ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు కానీ, పార్టీకి సంబంధించిన ఇలాంటి ఏ అంశాలైనా కూడా ఈ యాప్ ద్వారా నేరుగా ఒకరితో ఒకరం టచ్లో ఉండగలుగుతాం. ఈ యాప్లో ఇంకొకటి మంచి విషయం ఏమిటి అని అంటే, పార్టీలో మనం నిర్వహించే ప్రతి సమావేశము, పార్టీ నిర్వహించే ప్రెస్ మీట్లు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు, ఇవన్నీ కూడా నేరుగా లైవ్ ఫీడ్ కూడా ఈ యాప్లో ప్రతి కార్యకర్తకు కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఇంకా ఈ యాప్ను ఇంకా కొంత బలపరుస్తూ కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఇబ్బంది పడ్డ కార్యకర్తకు తోడుగా ఉండే కార్యక్రమం కూడా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఉపయోగపడుతుంది. మన డిజిటల్ డైరీ కూడా మన పార్టీకి సంబంధించి ఎవరైనా కూడా ఎక్కడైనా ఈ పోలీస్ హెరాస్మెంట్ వల్ల కానీ ఇంకొకరి హెరాస్మెంట్ వల్ల కానీ నష్టపోయిన ప్రతి కార్యకర్త కూడా డిజిటల్ డైరీలో ఏ రకంగా అయితే తాను నమోదు చేస్తూ ఉన్నాడో ఆ డిజిటల్ డైరీని కూడా దీంట్లోకి అనుసంధానం కూడా చేస్తాం. సో ఈ యాప్లో వస్తే డిజిటల్ డైరీ కూడా అందుబాటులో ఉంటుంది. సో ఇది బేసిక్లీ ఒక సూపర్ యాప్. సో మనదే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తూ ఉన్నాం.
సో ఒకవైపున మనం ఈ మిగతా ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియా